అమెరికా చరిత్ర అటో ఇటో తేలబోయేటటువంటి రోజు దగ్గరకొస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, అమెరికాలో ఇప్పుడు డీడాలరైజేషన్ దిశగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. వివిధ దేశాలు ఈవెన్ ఇప్పుడు అరబ్ దేశాలు, చైనా మధ్యన ఒప్పందం గూడా వాళ్ళ కరెన్సీల్లోనే అన్నటువంటి దిశగా వెళ్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ డాలర్‌లన్నిటిని అమ్మేసుకునేసి బంగారం వైపుకి వెళ్ళిపోతున్నాయి. ఇది అమెరికాకి ఫస్ట్ స్ట్రోక్, అతిపెద్ద స్ట్రోక్. ఎప్పుడైతే అందరినీ కలుపుకెళ్ళే అమెరికా డిపోర్టేషన్ల పేరుతో అవమానించడం ప్రారంభించి, నిరంతరం నోటి తొత్తరతో, నోటి దూలతో మాట్లాడేటటువంటి ట్రంప్ అనేటటువంటి వాడి యొక్క దౌత్యపరమైనటువంటి వైఫల్యం, సంస్కారయుతంగా మాట్లాడడం చేతకానటువంటి ఒక సన్నాసి ఇప్పుడు అక్కడ పాలకుడు కావడంతో, ఆ పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో అమెరికాని దోషిగా చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచం అమెరికాని చులకనగా చూసే పరిస్థితి వచ్చింది. అలాగే క్రమంగా మారుతున్నటువంటిది అక్కడ అమెరికన్లలో మార్పు. అదే ట్రంప్‌కి వ్యతిరేకంగా ఏకంగా దేశంలో 2000 చోట్ల ప్రదర్శనలు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ట్రంపు పిచ్చతనం మూలంగా చివరికి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జనం ఒక ఎత్తు అయితే, ఇంకొకసారి కూడా తనే అవుతానన్నటువంటిది మరొక ఎత్తు. అతనే అయితే అమెరికా, ట్రంప్ ఇంకొకసారి అయితే గనక అమెరికాని మనం చరిత్రలో 5వ స్థానమా, 10వ స్థానమా అని చూసుకునేటటువంటి దశకు వెళ్ళిపోతుంది. ఇంకొక వైపున చూస్తుంటే ఎట్లయితే బ్రిటన్‌లో నిదానంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ చొరబాటుదారులు, శరణార్థులుగా మారి, అక్కడ ఎట్లయితే పౌరసత్వాలు తీసుకుని లేదా లోకల్ బాడీస్‌లో నిదానంగా 11 నగరాల్లో ముస్లిం మేయర్లు అయ్యారో, ఇప్పుడు అట్లాగే అమెరికాలో ఏం జరుగుతుంది? ముస్లిం పాలకులు వస్తున్నారు. రైటిస్ట్ ఐడియాలజిస్టులుగా ఉన్నటువంటి ట్రంప్‌కు వ్యతిరేకంగా లెఫ్టిస్టు, తటస్థులు అందరూ కలిసి ఒక్కటవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మినియాపోలిస్‌లో ఒమర్ ఫతే అక్కడ మేయర్ అయితే, ఇప్పుడు న్యూయార్క్‌లో జోహ్రాన్ మందాని. టోటల్‌గా ఇప్పుడు 2 నగరాల్లో వీళ్ళు అమెరికా అంటే ప్రేమ ఉండదు ఈ ఇద్దరికీ కూడా. అమెరికాని ద్వేషిస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ అమెరికాలో ఉన్నటువంటి హక్కులను అడ్డం పెట్టుకుని తమ వాళ్ళని కాపాడుకునే వాళ్ళు వచ్చేసారు. ఇది క్రమంగా ఇట్లాగే మారిపోతే, అమెరికాలో ఉన్నట్టు నగరాలు ఎక్కడికక్కడ లోకల్‌గా వేరే వైపుకి వెళ్ళిపోతే, అప్పుడు అమెరికాలో మరొక మతరాజ్య స్థాపన నడుస్తదా అనేది కూడా చూడాలి.